అరాచకం అల్లకల్లోలం పరిపాలన జరుగుతుంది. ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. ఏ వర్గం కూడా. రైతులైతే చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు సంపాదించుకున్న సంపాదన అంతా కూడా ఆవిరైపోతుంది. ప్రభుత్వం నుంచి ఏసుమెత్తు ప్రభుత్వం తాలూకా సహాయం వారికి అందరికీ మాటలే తప్ప చేతుల్లో కనిపించట్లేదు. ఇంకా పైపెచ్చు రైతులు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. దండుపాలెం బ్యాచ్ అని రైతులు అలా అంత అసభ్యకరంగా అంత హేళనగా వారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత నిర్వర్తించి మా కార్యక్రమాలు మేము మా నాయకుడు మేము చేస్తుంటే ఎప్పుడైతే మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు గురించి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది. అప్పుడు వాళ్ళ గురించి ఆ కార్యక్రమం చేయాలని తపంతో ఆలోచిస్తున్నారు. అప్పటికి ఆ కార్యక్రమం సీజన్ అయిపోతుంది. ఆకులు కాలిన తర్వాత చెట్టు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం అనే పరిస్థితిలో వస్తుంది. చూస్తాం నిన్న మొన్న జరిగిన సంఘటన. మామిడి రైతులు రాష్ట్రంలో పడుతున్న బాధని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో. అక్కడికి వెళ్తే అట్టాసంగా అప్పుడు తెలిసింది వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళాలి, ఢిల్లీని అడగాలి. చంద్రబాబు నాయుడుకి కానీ మంత్రులకు కానీ కేంద్ర మంత్రికి కానీ అప్పుడు పరిగెడుతున్నారు. పరిగెట్టింది కాదు కదా, మళ్ళీ తిరిగి మాట్లాడుతున్నారు. ఏమని అంతా అయిపోయింది కదా సీజన్, ఇప్పుడు ఎందుకు మరి ఆయన పర్యటన చేస్తారని. అంతా సీజన్ అయిపోతే ఇప్పుడు ఎందుకు మరి ఢిల్లీకి వెళ్ళారు? దేనికోసం? 4 రూపాయలు వచ్చి సపోర్టింగ్ ఇచ్చామన్నారు. ఏదో 3 లక్షలు 2 లక్షలు టౌన్లు చెప్పారు. ఎవరికి ఇచ్చా చెప్పండి. ఆ పేరు పెట్టుకుని మీ కార్యకర్తలకో మీకో దోపిడీ జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాగే పొగాకు రైతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఢిల్లీకి పరిగెత్తి మళ్ళీ ఆ ఢిల్లీలో ఉన్న ఆ కేంద్ర మంత్రిని ఎవరినో తీసుకొచ్చి చెప్పారు తప్ప వాళ్ళకి దేశమెత్తు ప్రయోజనం కలగలే. అంతకుముందు మిర్చి రైతులు మిర్చి ఆటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఢిల్లీ పరిగెట్టారు. ఇవో సపోర్టింగ్ పే ఇస్తా ఉన్నారు. 11,000 రూపాయలకో 8,000 రూపాయలు కొంటా ఉన్నారు. ఒక టన్ను కూడా కొన్ని పరిస్థితి, 1 కిలో కూడా కొన్ని పరిస్థితి జరగలే. మాటల వరకే పరిమితాయి. అలాగే కోకో, అలాగే ఆక్వా. ఈ రకంగా రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంతసేపు ఈ ప్రభుత్వ తాలూకా కార్యక్రమం ఎక్కడ కనిపిస్తే అక్కడ దోపిడీ. పైపెచ్చు గత 2 నెలలుగా నేను చూస్తున్నాను పత్రికల్లో. కొన్ని పత్రికల్లో అయితే మంత్రులు వచ్చి 4 క్యాబినెట్ ఉన్న మంత్రులు దోచుకుంటున్నారని, ఇష్టారాజ్యంగా రాజ్యమైపోతుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం, ఆ మాటల్ని మరి పత్రికలో వేయడం, పత్రికలు వచ్చి వాళ్ళని మంత్రులందరినీ ఇచ్చుకోవటం జరుగుతుంది. నేను చెప్తున్నాను క్లియర్గా, రాజుగారు ఏ రకంగా ఉంటే మంత్రులు ఆ రకంగా ఉంటారు. రాజుగారి యాటిట్యూడ్ కానీ సరిగ్గా ఉంటే మంత్రుల యాటిట్యూడ్ సరిగ్గా ఉంటుంది. రాజుగారి తాలూకా ఆలోచన దోపిడీ అయితే ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు పాపం? అది పెద్ద దొంగ చెడు దొంగ అనుకుని మంత్రులు వేసుకుంటారు అంతే. దీంట్లో ఈ కొత్త ఏముంది?
ఇదేమి మనం చూస్తున్నాం కదా సమాజంలో జరుగుతున్న కార్యక్రమాన్ని. దాని గురించి పెద్దగా మనం ఆలోచించి ఊహించవలసింది ఊరికి బతుకులే. ఆఖరికి ఏంటంటే ఏదో ఆయన పాలకులు వచ్చి పరిపాలిస్తే పెద్దవాళ్ళు వచ్చి నీతి నిజాయితీతో ఉన్నట్టు కింద ఉన్న మంత్రులు వచ్చి ఏదో దోపిడీ చేస్తున్నట్లు అని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. సరే, అది వాళ్ళ సబ్జెక్టు అయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్షంగా నేను ఆక్షేపిస్తున్నాను. అయ్యా, మీరు మీ పరిపాలన, మీ ఆలోచన విధానం, మీ పరిపాలన విధానం సరిగ్గా ఉంటే అందరూ సరిగ్గా ఉంటారు. మీ మంత్రులు, మీ క్యాబినెట్, మీ ఎమ్మెల్యేలు అందరూ సరిగ్గా ఉంటారు. మీకు ఆలోచన తప్పన లేదు కాబట్టి కింద వాళ్ళు కూడా అదే రకంగా ఉన్నారు. ఎంతెందుకు విశాఖపట్నంలో చూద్దాం. ఇప్పుడు మన ఉంది విశాఖపట్నంలో ప్రెస్ కామ్ జరుగుతుంది. విశాఖపట్నం ఊరిక గంజాయి గురించి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పారు, పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, పొగనే కబుర్లు పెద్ద పెద్ద. ఇచ్చేస్తాం వచ్చేస్తామని చేతలు వచ్చి శూన్యం. ఇంకా సరికాదు కదా, ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి కొత్తగా. ఎప్పుడు కనివిని విశాఖపట్నం మనం చూడలే ఈ కల్చర్ని, ఈ అలవాట్లని. వచ్చిన దాని మీద ఏమైనా సరిగ్గా వాళ్ళకి భయం వచ్చేట్లు, బుద్ధి వచ్చేటట్లు ప్రభుత్వ తాలూకా నిర్వాహకం ఉందంటే లేదు. మొదట్లో వచ్చి పోలీసులే ఒక పేరు చెప్తారు, ఒక ఇద్దరు అరెస్ట్ చేస్తామంటారు, ముగ్గురు కస్టడీలో తీసుకున్నాం అంటారు. మన్నాడు వచ్చి వాళ్ళు లేరు, వాళ్ళు కాదంటారు. మన అప్పుడు గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఏ రకంగా ఆ వెహికల్ కిందని ఓ మనిషి సరే మా కార్యకర్త వచ్చి చనిపోయిన చెప్పిన ఏ రకంగా ఫోటో జూమిట్ చేసి మన్నాడు వచ్చి ఎస్పీ మాట మార్చాడు. అలవాటు అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఆ పోలీసులతో మాట చెప్పించడం. అప్ప పోలీసులు వచ్చి జరిగిన వెంటనే ఆ కార్యక్రమాన్ని నిజాయితీగా వాళ్ళకు వచ్చిన ఇన్స్పెక్టర్లు వాళ్ళకు వచ్చిన అది వాళ్ళు ప్రకటిస్తారు. వెంటనే ప్రభుత్వ పెద్దలు వచ్చి తయారవుతారు. అది కాదు, వాడు మా మేనత్త కొడుకు, వీడు మా మేనడు, వీడు మా తమ్ముడు, వీడు మా ఫ్రెండ్, మా తాతడు కొడుకు, వీడిని తప్పించండి చెప్పడం రాజకీయాల్లో సాధనమే కాదన్న కదా. దాని గ్రావిటీ భయం ఉంటే కార్యక్రమాలు జరగదు. చూస్తున్నాం ఎప్పుడు కని విని వెళ్ళినట్టు ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల హత్యలు కానీ, మహిళల మీద అకృత్యాలు కానీ, అత్యాచారాలు కానీ, వాళ్ళ మీద జరుగుతున్న దాడులు కానీ, ఇవన్నిటికి కారణం ఏంటి? వ్యవస్థలో ఏదైతే పోలీసు వ్యవస్థ ఉన్న గౌరవం, భయం, ప్రభుత్వం ఉన్న గౌరవం, భయం పోయిందో అప్పుడు ఇవన్నీ వస్తాయి.